స్పేస్ నుంచి వచ్చిన ఎన్నో మిస్టీరియస్ సిగ్నల్స్‌ని డిటెక్ట్ చేశారు. బట్ వాటిని డీకోడ్ మాత్రం చేయలేకపోయారు. అలాగే ఒక స్ట్రేంజ్ సిగ్నల్స్‌ని ఐడెంటిఫై చేశారు. అది కూడా ఆ సిగ్నల్స్ అనేవి ఎర్త్ మీద ఉన్న ఎన్నో మిస్టీరియస్ కొలువైన అంటార్కిటికా నుండి. నాసా ఏఎన్ఐటీఏ ఎక్స్పెరిమెంట్ ఒక జెయింట్ బలూన్ అనేది అంటార్కిటికా మీద ఎగురుతూ ఉంటుంది. ఇది స్పేస్ నుంచి వచ్చే హై ఎనర్జీ కాస్మిక్ రేస్‌ని డిటెక్ట్ చేయడానికి డిజైన్ చేశారు. ఈ కాస్మిక్ రేస్ అనేవి స్పేస్ నుండి ఎర్త్‌కి వస్తాయి. బట్ ఏఎన్ఐటీఏ ఐడెంటిఫై చేసిన సిగ్నల్స్ మాత్రం ఎర్త్ లోపల నుండి వస్తున్నాయి. ఈ సిగ్నల్స్ అనేవి టామ్ న్యూట్రినోస్ పార్టికల్‌లా బిహేవ్ చేస్తున్నాయి. అంటే భూమి లోపల నుండి వస్తున్నాయి. ఇప్పుడున్న మోడల్ ఫిజిక్స్ ప్రకారం ఇలా భూమి లేదా ఐస్ లోపల నుండి సిగ్నల్స్ రావడం అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఇలా లోపల నుండి సిగ్నల్స్ ట్రావెల్ అయ్యే కొద్దీ వాటి ఎనర్జీ అనేది కోల్పోతూ వస్తాయి. కొంతమంది సైంటిస్టుల ప్రకారం ఈ సిగ్నల్స్ అనేవి స్టెరైల్ న్యూట్రినోస్ లేదా డార్క్ మ్యాటర్తో సంబంధం ఉన్న ఒక కొత్త పార్టికల్స్ అయి ఉండవచ్చని భావిస్తున్నారు. లేదా ఇది మల్టీవర్స్ అయి ఉండవచ్చని అనుకుంటున్నారు. బట్ వీటి మీద కన్ఫర్మేషన్ అయితే లేదు.